బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రణ్దీప్ హుడా. ఎన్నో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత అనూహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన లేటెస్ట్ సినిమా స్వాతంత్ర్య వీర్ సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన స్వీయ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిన్న ఒక్కరోజే 6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇందులో బిగ్ బాస్ సీజన్ 17 ఫేమ్ అంకిత లోఖండే, అమిత్ సియాల్ కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంద్ పండిట్, సందీప్ సింగ్, రణ్దీప్ హుడా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశం కోసం పోరాడిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని, ఆయన చేసిన పోరాట ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్దీప్ హుడా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. బ్యాటిల్ ఆఫ్ సరాగర్హి సినిమాతో కష్టాల్లో కూరుకుపోయానని, దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానన్నారు. నేను బ్యాటిల్ ఆఫ్ సరాగర్హి సినిమా కోసం చాలా కష్టపడ్డాను. 3 ఏళ్లుగా గడ్డం, జుట్టు పెంచాను. ఆ పాత్ర కోసం పూర్తిగా సిద్ధమయ్యాను. కానీ ఆ సినిమా పూర్తి కాలేదు. అది నాకు చాలా కష్టమైన సమయం. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా జీవితం సగం ముగిసినట్లు అనిపించింది. అంతకుముందు గోల్డెన్ టెంపుల్కి వెళ్లి సినిమా పూర్తయ్యే వరకు జుట్టు కత్తిరించుకోనని ప్రార్థించాను. ఆ తర్వాత జుట్టు కట్ చేశాను. కానీ ఆ తర్వాతే అసలు యుద్ధం స్టార్ట్ అయింది. సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్లు ఎలాంటి ఉద్యోగం లేదు. అలాగే బరువు పెరిగి భయంకరంగా కనిపించాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ అప్పుడు జీవితంతో, కష్టాలతో చేసిన పోరాటమే ఇప్పుడు నన్ను నటుడిగా మరింత ఎదిగేలా చేసింది. మనకు వెంటనే విజయం వస్తే మనం నటులం కాలేం. కష్టపడి పనిచేయటం మానేస్తే పోరాటం చేయాల్సొస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.